జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. హలో మేడం, నా మాట వినిపిస్తుందా? చెప్పు. వాల్ క్లాక్ పేలుతుందా? నేను చెప్పేది పూర్తిగా వినండి మేడం. ముందు వాల్ క్లాక్ టైం బాంబ్ పేలుతుందో లేదో అది చెప్పు. వాల్ క్లాక్ లో ఉన్న బాంబు పేలడానికి ఇంకా 10 నిమిషాల టైం ఉంది మేడం. 2 ముళ్ళు కలవగానే పేలుతుంది. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకా 10 నిమిషాల టైం ఉంది కాబట్టి దాన్ని సీక్రెట్ గా తీసుకెళ్లి కృష్ణ పక్కన పెట్టండి. ఇప్పుడు ఛాన్స్ లేదు బాటియా. అయితే వాల్ క్లాక్ నువ్వు దూరంగా వెళ్ళిపో, లేదంటే చస్తావు. అవునా? పేలడం తప్ప దానికి వేరే ఆప్షన్ లేదు. పారిపోయి ప్రాణాలు కాపాడుకోవడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు. నేను మళ్ళీ కాల్ చేస్తాను భారతి. వర్ష, ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఎనీ ప్రాబ్లం? ఏం లేదత్తయ్య. అర్జెంటుగా బయటకు వెళ్ళాలా? ఏం లేదత్తయ్య. అర్జెంటుగా ఈ డాక్యుమెంట్ సోలార్ కంపెనీ వాళ్ళకి మెయిల్ చేయాలి. నా ల్యాప్టాప్ సపోర్ట్ చేయడం లేదు, నీ ల్యాప్టాప్లో అప్లోడ్ చేయి. అలాగే అత్తయ్య. అదేంటి వాల్ క్లాక్ ఎక్కడ పెట్టావు? బయట హాల్లో పెడతాను అత్తయ్య. నేను నీ రూమ్లో ఉంచుకోమన్నాను కదా. నా ఉద్దేశం ఈ గోడ కంటే ఆ గోడకైతే బాగుంటుందని. తర్వాత తీసి పెడతాను అత్తయ్య. భాటియా టైం బాంబ్ చివరికి నన్ను బలి తీసుకుంటోంది. ఈవిడతో పాటు నేను కూడా పోయేలా ఉన్నాను. వర్ష, అత్తయ్య, చలికాలంలో కూడా నీకు చెమటలు పడుతున్నాయేంటి? ఫ్యాన్ వేసుకోలేదు కదా అత్తయ్య. ఏసీ ఆన్లోనే ఉంది కదా వర్ష. అవును, నీకు అల్సర్ అన్నావు కదా, తగ్గిపోయిందా లేక ఇంకా కడుపులో మంటగా ఉందా? కంట్రోల్ అయింది అత్తయ్య. పోనీలే, తగ్గిద్ది కదా. సరే, అవన్నీ పంపించేసి. అయ్యో వర్ష, వాల్ క్లాక్ ఏంటి ఇలా పగిలిపోయింది? నువ్వు గోడకి సరిగ్గా తగిలించలేదనుకుంటాను, అందుకే కింద పడిపోయింది. ఫోన్లే, ప్రాప్తం లేదనుకుందాం, వదిలే. వర్ష, వర్ష, అత్తయ్య, ఏమైంది?
అలా బెల్లం కొట్టిన రాయిలాగా ఉండిపోయావు? ఏం లేదత్తయ్య, క్లాక్ పగిలింది కదా, సౌండ్కి షాక్లో ఉండిపోయాను. పర్లేదులే, ఇలాంటిదే మరొకటి గిఫ్ట్గా ఇస్తాను, సరేనా? అలాగే అత్తయ్య. మొత్తం ఆ డాక్యుమెంట్స్ అన్ని సెండ్ చేసేయ్. చేస్తాను అత్తయ్య. ఓరి దేవుడా, టైం బాంబ్ పేలిందనుకున్నాను. అదృష్టం బాగుంది, పగిలిపోయింది. అవును, పగిలిపోతే పేలదా ఏంటి? తను నిన్ను కలవకుండా బాయ్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళింది. దాని బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ నీకు తెలియదు కళ్యాణ్. అమ్మ నాన్నల ప్రేమ లేదు, ఒంటరిగా పెరిగాను అంటూ సింపతిగా మాట్లాడి నువ్వు లవ్ చేసేలా చేసుకుంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులు ఎంజాయ్ చేసి నెక్స్ట్ ఇంకో బాయ్ ఫ్రెండ్ ని చూసుకుంటుంది. నాకు తెలుసు నువ్వు రిప్లై ఇవ్వవు. పోన్లే, నా లవ్ కోసం నేనే తగ్గి నీ దగ్గరకొస్తున్నాను. ప్రేమలో ఈగోలెందుకు, ఇప్పుడే బయలుదేరుతాను. వాటియా? టైం బాంబ్ పేలిందా మేడం? పేలలేదు, పగిలింది. వాట్? ఏమైంది మేడం? ఆ రెండు ముళ్ళులు కలిసే టైంకి బై మిస్టేక్ వాల్ క్లాక్ కింద పడి పగిలిపోయింది. బ్యాడ్ లక్. ఏంటి ఇలా జరుగుతుంది? నేను ఎన్నో టైం బాంబ్ మర్డర్స్ చేశాను, ఫస్ట్ టైం మీ దగ్గరే మిస్ఫైర్ అయింది. నేను ప్లాన్ చేసిన మర్డర్ కేసులు పోలీసులు ఫైండ్ అవుట్ చేయలేక నా కేసుల్ని మూసేశారు. అంత పర్ఫెక్ట్ గా మర్డర్స్ చేస్తూ వస్తున్నాను. ఇంతవరకు నన్ను పట్టుకున్న పోలీసుడే లేడు మేడం. నీ క్యాలిబర్ తెలుసు కాబట్టి కాంట్రాక్ట్ నీకిచ్చాను, కానీ ఎందుకు వర్కౌట్ అవ్వడం లేదు? దానికి సెట్ చేసిన టైం కంటే ముందు అది కింద పడితే టైం బాంబ్ పేలదు మేడం. మరి నెక్స్ట్ ఏంటి? ఒప్పుకున్న పని పూర్తి చేయకుండా వదలడు ఈ బాటియా. ప్లాన్ చేయి, తొందరగా కృష్ణ చావాలి. మేడం, క్లాక్ వెనకాల బాంబు ఉంటుంది, అది తీసి ఎక్కడో బయట పడేయండి, అది ఇంక పేలదు. సరే. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.